ఫలితం ఆశించకాను చేస్తే రాదా విజయం, నన్ను తలచి చేస్తే కార్యం, నే చూపన సన్మార్గం. కర్మే మోక్షానికి మార్గం, కర్మే ఈ సృష్టికి మూలం, కర్మే నీ పుణ్యం పాపం, కర్మే నీ మంచి మలినం. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. అలాగే ఈ కలియుగానికి కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు, కలి. మరి ఇప్పుడు ఆ కలి ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? హలో బేబీ, ఏం చేస్తున్నావు? నీ మొగుడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? లేడు, వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు నైట్ ఏమైనా ప్లాన్ చేద్దామా? మా ఆయనకి మనమేం డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అయితే ఆయన లేపేద్దామా? అమ్మో, నాకు భయం వేస్తుంది. మనం దొరికిపోతే? నువ్వేం భయపడకు, తినే అన్నంలో పాయిజన్ కలిపే. ఫుడ్ పాయిజన్ అని నమ్మిద్దాం. ఎరా ఎలా వచ్చారు? ఎరా మన ఊరు చివర ఒక గుడి ఉందిరా, అక్కడ నిధి ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేశారు. మనం ఈరోజు సాయంత్రంలోపు అక్కడికి వెళ్ళామంటే ఆ నిధిని మనం సొంతం చేసుకోవచ్చు. కానీ ఏంట్రా? అంటే అది దేవుడి సొమ్ము కదరా, ముట్టుకుంటే మనకి ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. ఈ రోజుల్లో దేవుళ్ళు దేయాలిట్రా. మనం వెళ్ళి నిధిని తెచ్చుకుందాం. రే, ఊరి చివరిని అన్నావు కదరా, ఇంకా ఎంత దూరం? ఎంత దూరం కాదురా, ఇక్కడే వచ్చాం. అవును, రాత్రి చూసాను నీకు మీ పక్కింటోడికి గొడవేట్రా? అదా, ఆడి మధ్యన బాగుపడిపోతున్నాడు రా, అందుకే ఆడి పెట్రోల్ ట్యాంక్లో పంచదార పోసాను. పక్కోడు బాగుపడిపోతే అస్సలు చూడలేవారే. ఈ సంవత్సరంలో పక్కోడు బాగుపడితే ఎవడన్నా చూడగలమారా? నువ్వు పని చేయాలరా, పెట్రోల్ ట్యాంక్లో పంచదార బెల్లం ఈ కాదు, డైరెక్ట్ చేతబడి చేసేయాలి అడికి. బాగుందిరా, ఇదేదో ట్రై చేద్దాం. అదిగోరా గుడి. మీ ఇద్దరు ఇటు సైడ్ వెళ్ళి వెతకండి, నేను ఇటు సైడ్ వెళ్ళి వెతుకుతా. సరే. ఈసారి మా హీరో సినిమా వస్తుంది, గట్టి కొడతాం. ఆడో బొక్కలో హీరో, మళ్ళీ ఆడికి పెద్ద ఫ్యాన్స్. ఎప్పుడైనా నిన్ను తిట్టాను, మీ ఇంట్లో వాళ్ళు తిట్టాను, మీ హీరోని ఎప్పుడైనా తిట్టానా? అయినా మా హీరోని ఎందుకు తిడుతున్నావు నువ్వు? అంటాను రా, ఇప్పుడు ఏం బీక్తో? నాకు పిచ్చెక్క నీకు. నన్ను ఏమన్నా ఊరుకుంటాను, నా హీరోని ఏమంటే నేను ఊరుకోను. అంటాన్రా, మళ్ళీ అంటాన్రా, ఏం బిక్తో? నన్నే కొడతావురా? లేకరా రే. రే, ఏం చేశారా? చంపేశాను రా. ఇప్పుడు పోలీస్ కేసు అవుతురా. అయినా సరే, ఫ్రెండ్ ఎలా చంపాలనిపించింది నీకు? ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారా, అందులో ఈడొక్కడో పోతే పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా కేసు అంటావా? ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మన కులపోడే, డీజీపీ కూడా మన తాలూకే. ఈ విషయంలో నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వీడి సంగతి పక్కన పెట్టు, నిదెతుకుదాం.
సమానంగా పంచుకుందాం. పద. ఈ వజ్రం నాకు మాత్రమే సొంతం. అలా ఎలా కుదురుతుంది? దీనికి దాచి మించిందే నేను. ఈ వజ్రం నాకు మాత్రమే సొంతం. ఈ వజ్రం నాదిరా. ఈ వజ్రం నాకు మాత్రమే సొంతం రా. కలిని ఎక్కడెక్కడో వెతికా, కానీ నాలో కాదు మాలో ఉన్న కలిని గుర్తించలేకపోయా. ప్రతి ఒక్క మనిషి ముసుగులో కలి ఉంటాడు. కావాలంటే మీరు కూడా మీ ముసుగు తీసి చూడండి, మీలో ఉన్న కలి మీకు కనిపిస్తాడు.